అసలు ఈ ప్రాజెక్టు ఎక్కడ నీళ్లు కనబడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు. గత 4 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు కలకల్లాడడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు అని చెప్తే 2019 ఎల్లంపల్లిలో ఎత్తిపోసిన నీళ్లు 60 టీఎంసీలు. వీటిని వర్షాల కారణంగా నీటిని వదిలేసారు. వర్షాకాలం ఎండాకాలం ఏమో నీళ్లు కింద నుంచి పైకి తిప్పిపోయాలి, వర్షాకాలం వరద రాగానే పైనుంచి కిందకి తిప్పిపోయాలి. ఎత్తిపోతలు తిప్పిపోతల పథకము 2019లో ఎత్తిపోసిన 60 టీఎంసీలు వృధా అయిపోయింది. 2020లో ఎత్తిపోసిన 32 టీఎంసీలు వర్షాల కాలంగా గేట్లు ఎత్తేసారు. 2021లో 32 టీఎంసీలు జూలైలో వరదల కారణంగా ఎత్తేసారు. 2022లో జూలై 14న జరిగిన కన్నేపల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో 17 మోటార్లు నీటిలో మునిగిపోయినాయి, ప్యానల్ బోట్లు మునిగిపోయినాయి. సంవత్సరం పాటు ఈ ప్రాజెక్ట్ అసలు అతిగతి లేదు. అంటే గత 4 ఏళ్లలో ఒక్క చుక్క నీరు కూడా కాళేశ్వరం ఎత్తిపోయలే. గత 4 ఏళ్లుగా వర్షాలు పడడంతో మిగతా ప్రాజెక్టులన్నీ నీటితో ఫుల్ ఉండడము, గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడంతో పంట దిగుబడి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు మునిగి 2022 జూలై 14న మునిగితే మొన్న 2023 వరకు జూలై వరకు 1 ఇయర్ ఈ ప్రాజెక్టు నీటిలో మునిగినాక కూడా అత్యధిక అవుట్పుట్ వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఈ ప్రాజెక్టు గొప్పతనం ఏం లేదు. ఇంకొకటి 700 మీటర్ల దూరంలో గోదావరిలో నిర్మించిన ఈ కాళేశ్వరం కాంక్రీట్ వాల్ అడుగు 105 అడుగులు ఎత్తు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర వరద తాకిడి 28 లక్షల క్యూసెక్లు వస్తేనే ఆ గోడ పడిపోయి పగిలి లక్షల కొద్ది మోటార్లు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి. నిన్నగాక మొన్న వచ్చిన అత్యధిక సాంకేతిక విజ్ఞానంతో కట్టిన ఇది ఇట్లుంటే 160 ఏళ్ల క్రితం 1860 సంవత్సరంలో ఇచ్చంపల్లి ఆనకట్ట డంకు సున్నంతో గోదావరి మధ్యలో నిర్మించారు. అప్పుడు 32 లక్షల వరద నీళ్ళు వచ్చినా కూడా ఆ ప్రాజెక్టు తట్టుకొని నిలబడ్డది. ఒక రాయి కొట్టుకపోలే. మరి ప్రభుత్వానికి సిగ్గుండాల అంటే కమిషన్ల కోసం నాణ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టిరు.